తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నా దీపం వెలిగించువాడమైనటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఇచ్చివాడమైనటువంటి మా ప్రభువా, మీకే ఘనత. దీర్ఘాయువును దయచేయబడినటువంటి మా దేవా, మీకే స్తుతి. కాలగతులని వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభా, మీకే మహిమ. దహించు ఆత్మదేవ, మీకే స్తోత్రం. విరిగి నలిగిన హృదయం గలవారికి ఆసనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవ, మీకే ఘనత. అన్యాయం చేయువారి మీద కోపపడి దేవ, మీకే స్తోత్రం. రోషం గల మా దేవ, మీకే ఘనత. పాపమును పరిహరించు మా దేవ, నీకే స్తోత్రం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవ, నీకే స్తోత్రం. సమస్తమును జరిగించున్నటువంటి మా దేవ, మీకే మహిమ. మన రక్షకుడైన దేవునికి మీకే స్తోత్రం. నా రక్షణకర్త నా దేవ, మీకే స్తోత్రం. మీకే ఘనత. ఆనందము సంతోషము కలగజేయ దేవా, మీకే మహిమ. శ్రీమంతుడు ఒక మా దేవ, మీకే ఘనత. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవ, మీకే మహిమ, మీకే ఘనత. అబద్ధం ఆడజాలినటువంటి మా దేవ, మీకే మహిమ. నీవు నన్ను మరుగుపరుచుకున్నటువంటి మా దేవ, నీకే స్తోత్రం. మాకు వెలుగు అనుగ్రహించు మా దేవ, మీకే ఘనత. మీకే ఘనత. తన పరిశుద్ధ తోడని సెలవిచ్చినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. నిరంతరము తరతరములన్నింటిలో రాజ్యం ఏలుచున్నటువంటి మా దేవ, నీకే స్తోత్రం. సమీపమును దూరమును ఉన్నటువంటి మా దేవ, మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇక నేను ప్రపంచంలో ఉన్నటువంటి మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్ని పడినది మొదలుకుండా ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నాయన. నిజమే తండ్రి నాయన, ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతా కప్పివేసి ఉన్నావు నాయన అని తండ్రి 85:2 సెలవిచ్చి ఉన్నారు కదా తండ్రి. కీర్తనలు తండ్రి 21:31-34 నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు నీ ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని సెలవిస్తున్నావు కదా తండ్రి. మా పాపములన్నీ మన్నించమని తండ్రి, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములను కడిగి పవిత్రపరచమని తండ్రి తన కుమారుని ఎట్ల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎట్ల జాలిపడినని సెలవిచ్చినటువంటి మా దేవా, ఇగో తండ్రి నాయన, అల్పులు మా భాగ్యులైన మా ఎడల తండ్రి మీరు జాలి చూపించి తండ్రి నాయన, మీ సన్నిధులు నాయన నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ మేము బ్రతినట్లు తండ్రి నాయన, మా పాపములన్నీ మన్నించి తండ్రి మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇకనైనా మా నోటుకి కావలుంచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. చెడ్డ మాటలు పలకుండా మా నాలుకను తండ్రి, కపటమైన మాటలు పలకుండా మా పెదవులను కాచుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. మా నోట ఏ కపటము లేకుండానట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. ఇక నాయన, మా నోటి నుండి ఇచ్చక మాట్లాడుకుంటున్నట్లు తండ్రి మీ సహాయాన్ని అర్థిస్తున్నాం తండ్రి. ఇక నాయన తండ్రి, మా నోరు విజ్ఞాన విషయంలో పలుకుటకు తండ్రి మా హృదయ జ్ఞానము తండ్రి పూర్ణ హృదయమైనదిగా తండ్రి, పూర్ణమైన హృదయముతోను, పూర్ణమైన ఆత్మతోను, పూర్ణమైన శక్తితోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఆయన బుద్ధి కలిగి నడుచుకున్నట్టుకు సహాయం చేయండి అయ్యా తండ్రి. నాయన గర్వంగా మాట్లాడుకున్నట్లు మా నోటికి చిక్కము ఉంచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మా నోరు శాపంతోను, కపటముతోను, వంచనతోను మాట్లాడుకున్నట్లు సహాయం దయచేయండి అయ్యా. మూర్ఖపు మాటలు మా నోటికి రానీయకమని తండ్రి, పెదవుల నుండి కుట్లమైన మాటలు రానియకుండా నాయన మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. ఆయన కొలసీలకు రాసిన పత్రం 3:8 కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణము మా నోటి బూతులు వీటినన్నింటినీ విసర్జించి వాటిని ఏవి రానియకుండా వాటిని అన్ని విసర్జించి నాలుకను అదుపు చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వండి అయ్యా. మా హృదయము తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మీ వాక్యాన్ని నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును తండ్రి మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి అనాథ బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి లేని బిడ్డలు అనేటువంటి వారిని కానీ తండ్రి
అనాథలను తండ్రి, అభాగ్యులను తండ్రి, అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకుని అయినా తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమును నిష్కల్మకమైనటువంటి భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటూ ఇహలోక మాల్యములు తనకు అంటకుండా తను కాపాడుకుంటూ ఈ భక్తి అని సెలవిస్తున్నావు కదా తండ్రి. యాకోబు 1:27 అట్టి రీతి మాకు అందరికీ దాయిచ్చండి అయ్యా. అయ్యా తండ్రి, ఇగోనైనా మా ప్రార్థన వరకు ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 3:12 మీరు సెలవిస్తున్నారు కదా నాయన. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖం కీడి చేయి వారికి విరోధంగా ఉన్నదని సెలవిస్తున్నారు తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మీరు ఒకవేళ తండ్రి నాయన మీరు ఒకవేళ నీతి నిమిత్తం హింసింపబడినా మీరు ధన్యులే అని నాయన లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇగోనైనా మా మీద మీ మీద తిరుగుబాటు చేయుచున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. నిజమే తండ్రి, మేము సువార్త ప్రకటన చేయుచుండగా తండ్రి మా మీద తిరుగుబాటు చేస్తున్న బిడ్డలందరినీ కూడా మండించండి అయ్యా. వారి ఎరుగు చేసిన పాపలను మండించండి అయ్యా. మీ సన్నిధిలో తండ్రి వారికి నాయన బండలాంటి రాతి ఉదయాలు తీసివేసి మెత్తని మాంసహృదయాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా ఇదిగో తండ్రి, బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ కృపకాపుదలు దాయిచ్చండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి సంఘంలో తండ్రి ఇదిగోనైనా తప్పిపోయినటువంటి బిడ్డలను తండ్రి, పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఎక్కడ పడిపోయారో అక్కడే మీరు లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తండ్రి, భార్యాభర్తలకి తండ్రి క్షేమమును, శాంతిని, సమాధానము తండ్రి దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో నాయన భార్య రక్షణకు వస్తే భర్త రక్షణకు రాలేనటువంటి, భర్త రక్షణలోకి వస్తే భార్య రక్షణకు రాలన్నటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నాయన. అటువంటి కుటుంబాలకు అందరికీ మీ సన్నిధిలో నాయన మీ కృపా కాపుదలు దయచేసి అందరూ మారుమనసు పొందినట్లు తండ్రి, మీ మంత్రము మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు శక్తిని, సామర్థ్యాన్ని నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి మా దేశం కొరకు తండ్రి, మా తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయండి నాయన. ఇక నేను మా దేశంలో ఉన్నటువంటి అధికారులే కానీ నాయన, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, రైతులని కానీ, కూలీలని కానీ, ప్రతి ఉద్యోగస్తులని కానీ, స్త్రీలే కానీ, పురుషులే కానీ, వృత్తి పనులు చేసుకున్నటువంటి వారిని కానీ, సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయండి ఆయన. ఇగో తండ్రి, మేమందరము కూడా తండ్రి పరలోకి వెళ్ళి ప్రయాణంలో తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఇగో మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడ్డానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా నాయన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ దయ రెక్కల చాటున భద్రపరచండి ఆయన. ఎప్పటికీ మీరు కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటున భద్రపరుస్తుందో అట్టి రీతిగా మీరు భద్రపరుస్తున్న విధానం బట్టి మీకు వేలాది కుందాసులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి క్షేమ కొరకు తోడుకుని రమ్మని ఈ ఉదయకాల సమయంలో వేడుకుంటున్నాను ఆయన. ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్తున్నటువంటి బిడ్డల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే అయ్యా వారి పనిపాట్లో మీరు తోడై ఉండి తండ్రి క్షేమకరంగా వారి గృహాలు తీసుకుని రమ్మని వేడుకుంటున్నామయ్యా. తండ్రి విద్యార్థుల్ని, యవ్వన బిడ్డలని తండ్రి నాయన మీ సన్నిధిలో యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన. అటువంటి బిడ్డలకి అందరికీ నాయన తన వాక్యమందు తండ్రి, వాక్యము తన హృదయమందు పద్దుపరచుకోవడానికి సహాయం చేయండి ఆయన. వాక్య ప్రకారం ప్రవర్తించడానికి సహాయం చేయండి తండ్రి. నిజమే తండ్రి, టీవీ సీరియల్స్, మొబైల్స్ నాయన, అశ్లీల చిత్రాలు, షార్ట్స్ నాయన మానేద్దరనుకుని ఎందరో మంది పిల్లలు నాయన, యవ్వన బిడ్డలు చూస్తున్నారు నాయన. అటువంటి బిడ్డలకి తండ్రి మీ ఆత్మశక్తిని దయచేయండి అయినా, మీ ఆత్మ ధైర్యం దయచేయండి నాయన. అటువంటి చూడకుండానట్లు మీ ఆత్మశక్తితో వారికి దయచేసి తండ్రి నాయన మీ వాక్యము తన ప్రకారమే ప్రవర్తించినట్లు తండ్రి, ఏసేపు వలె పవిత్రులుగా బతుకున్నట్లు తండ్రి యవ్వన బిడ్డలకి అందరి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ ప్రియకుమారుని పోలుకు చెప్పున మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. సేవకులకు అందరికీ ఆరోగ్యం దయచేయండి ఆయన. ఇగో తండ్రి వారికి సమయోచితమైన జ్ఞానము దయచేయండి ఆయన. వాక్యం ప్రకటించడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని వరకు అనుగ్రహించండి తండ్రి. వారి కుటుంబాలకి తండ్రి నాయన మీ సన్నిధులు నాయన మీ కృపా కాపుదలను అనుగ్రహించి కుటుంబాలను మీరే కాపాడమని వేడుకుంటున్నామయ్యా. ఇక తండ్రి మరి ముఖ్యంగా తండ్రి కొన్ని సార్వత్రిక సంఘంలో ఎందరో అప్పుల బాధలలోను, అనేక అప్పుల సమస్యల్లోనూ ఉన్నారయ్యా. కొంతమంది అయితే తండ్రి ఇదిగోనైనా అనేక మంది తండ్రి ఇదిగోనైనా దొంగలు గాను, తాగుబోతులు గాను, వ్యసనపరులు గాను తండ్రి ఎన్నో ఇబ్బందులతోనూ తండ్రి బతుకుతున్నారు నాయన. కుటుంబాలలో తండ్రి అనేకులు దుష్టుడు గలిబిలి చేసి ఉన్నాడయ్యా. కుటుంబాలను తండ్రి నాయన మీ సన్నిధులు నాయన మీ దయరెక్కల చాటున భద్రపరచండి నాయన. కుటుంబంలో శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి కుటుంబంలో నాయన ఇక తండ్రి అందరూ నాయన మారు మనసు పొంది తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మీరు నివసించే గృహాలుగా తండ్రి మా హృదయాలు
హృదయాలలో తండ్రి నాయన మీరే నాయన మా హృదయాలలో వాక్యాన్ని ప్రతిష్ఠ చేసుకొని తండ్రి మిమ్మల్ని స్తుతించేవారుగా మిమ్మల్ని కనపరిచేవారుగా ఉండినట్లు ఆయన సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మరి ముఖ్యంగా తండ్రి పావురము వలె నిష్కపటముగా ఉండినట్లు, పాముల వలె వివేకముగా ఉండినట్లు మాకు అందరికీ నాయన జ్ఞాన హృదయం దయచేయండి. మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఎండైన దీవులతో వారిని నింపమని తండ్రి, వారి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా స్వస్థత దయచేయమని తండ్రి, యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్ చేస్తున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో వారిని దర్శించమని వేడుకుంటున్నామనైనా. జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు తండ్రి, వారి మారుమనసు కొరకు మీ సన్నిధిలో నాయన, వారి ప్రవర్తన కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామైనా. సహాయం చేయండి ఆయన క్షేమకరంగా ఉండినట్లు ఆయన తండ్రి బిడ్డలకి అందరికీ మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారు, ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాక్యం మెరిగిన బిడ్డలుగా తండ్రి జతపరచండి ఆయన, వాక్యం మెరిగిన బిడ్డలను జతపరచండి. మీ చిత్తానుసారంగా వారి జీవితాలు కట్టుకోవడానికి కావాల్సిన జ్ఞాన హృదయం గల యవ్వన బిడ్డలకు తండ్రి మంచి ఒకరికి జతపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాయన. మేమందరము నైనా హృదయ శుద్ధి గలవారమే, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనసుతో తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని గణపరచటకు, మిమ్మల్ని మహింపరచటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఐక్యత కొరకు తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో తండ్రి మేమందరము తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించేవారుగా, మిమ్మల్ని గణపరిచేవారుగా తండ్రి నాయన ఎల్లప్పుడూ తండ్రి మేము ఉదయ సాయంకాలంలో ప్రార్థన చేయనట్లు ప్రార్థన శక్తిని, ప్రార్థన తప్పుడిని, ప్రార్థన జనం దయచేయమని, పరిశుద్ధాత్మ వరమును మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి. ఇక నేను ప్రపంచంలోని ప్రజలందరికీ శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని వేడుకుంటూ తండ్రి నాయన ఇదిగో నాయన ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా తండ్రి నాయన ఇదిగో నాయన ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానము గల హృదయాన్ని దయచేయమని తండ్రి నాయన. మరి ముఖ్యంగా మీ సన్నిధిలో నాయన నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నేను అవరగడ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ దయారకల చట్టం భద్రపరిచి మీ కృపా కాపుదలు దయచేసి నాయన ఇక నేను పరలోక ప్రయాణంలో మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.